భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు, చైర్మన్ మైలవరపు నాగమణి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు కొన్ని ఆలయాల్లో చూసుకుంటే రావి చెట్టు, మర్రి చెట్టు కూడా ఉంటాయి. అవును. వాటిని మనం పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆలయం కాబట్టి మనం ఎక్కువగా పూజిస్తాము, చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఇళ్లలో చూసుకున్నట్లయితే రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ మొలుస్తూ ఉంటాయి. అది మంచిదేనా అంటారా ఇంటికి, లేకపోతే తీసేయాలంటారా, అరిష్టమా, ఏంటమ్మా అసలు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. దేవాలయాలకు వచ్చేసరికి 3 చెట్లు ఒక చోట ఉంటే దాన్ని మనం పూజించుకోవటం చేయటం జరుగుతుంది. ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి మహావృక్షాలు ఉండటం అనేది అంత క్షేమకరం కాదు. అందులోనూ ముఖ్యంగా తూర్పు భాగంగా, అంటే తూర్పున సూర్యుడు ఉదయం అనేది మనకు జరుగుతుంది కాబట్టి తూర్పు భాగంలో ఏ పెద్ద వృక్షాలున్నా, అంటే మీరు అన్నట్టు మర్రి, రావి అనే కాకుండా వేప కానీ ఏవైనా సరే పెద్ద వృక్షాలు అనేవి ఉండరాదు అని మనకు శాస్త్రం చెప్తుంది. ఎందుకు ఏమిటనే మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే తూర్పున గుమ్మాలుండి ఇళ్ల నిర్మాణం చేసినప్పుడు సూర్యుడు ఉదయించే టైంలో సూర్యరశ్మి అనేది తూర్పు వాకిలి గుండా, మన మధ్యలో ఇంకా 2 వాకిళ్ళు ఉన్నా పడమర వాకిలి కూడా ఉంటుంది దానికి ఆపోజిట్లో, చక్కగా సూర్య యొక్క కిరణాలు పడమర వాకిలిని కూడా తాకాలి అని అంటారు. ఆ ఇల్లు శుభప్రదమైంది, చక్కగా సిరి సంపదలతో తులతూగుతుంది అని అంటారు. ఏ వృక్ష నీడైనా, లేకపోతే మనకు గుళ్ళకు కూడా శిఖరాలు ఉంటాయి చూసారా, ఆ శిఖరాల నీడ కానీ మన ఇంటి మీద పడకూడదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి తూర్పు భాగంలో ఎటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండరాదు. అంటే నీడ పడేంత వరకు, అంటే నీడంటే పోనీ ఒక 100 అడుగులు వేసుకోమ్మా, 100 అడుగులు, 150 అడుగులు, ఎంత చెట్టు ఎంత పెద్ద ఎదిగితే అంత నీడ మన ఇంటి మీదకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇళ్ళ పరిసర ప్రాంతాల్లో మహావృక్షాలు ఉండకూడదు. మొక్కలైతే ఏవైనా పెంచుకోవచ్చు. ఈ మహావృక్షాల వల్ల ఇంటికి కొంత అపకారం జరిగే విషయం కూడా ఉంది. మామూలుగా జనరల్గా మనం చూసుకుంటే ఎలా అంటే, వేళ్ళు చాలా విస్తీరంగా కొన్ని వందల కిలోమీటర్లు అవి పాకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని నేలలు మంచిగా ఉంటేనమ్మా నిలువుగా వెళ్ళిపోతుంది వేరు అనేది. లేదు ఎక్కడన్నా రాతి నేలలు తగినాయనుకోండి, వేరు అనేది లోపలికి వెళ్ళే అవకాశం లేక ఇట్ట పక్కలకి పాకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వయంగా నేను అనుభవించి ఉన్నాను. చాలా ఇష్టంతో నేను మారేడు మొక్క వేసుకున్నాను. రోజు శివుడికి ప్రీతికరంగా మారేడు దళాలు నేను పూజ చేసుకోవాలి అని వేసుకున్నప్పుడు బాగానే ఉంది, చక్కగా తీసుకొచ్చి వేసుకున్నా. నాకు అప్పుడు అంత ఆలోచన లేదు, అవగాహన కూడా లేదు, అంత మహావృక్షం అయిపోతుంది అని. అదేం చేశాము, మాకు దేవతా మందిరానికి, అంటే తాతగారి మహాబృందావనం ఉంది, ఆ బృందావనానికి దగ్గరగా వేసుకోవటం జరిగింది. వేసుకునేసరికి అది మహావృక్షమే ఇంతలా మానైపోయి ఆకాశం ఎత్తుకు పెరిగింది. ఆకాశం ఎత్తుకు పెరిగిన దాన్ని దళాలు కోసుకోవడానికి దళాలు అందవు, ఇంత కదా దళాలు అందవు. దేంతో అన్న కొయ్యాలన్నా కూడా రావు, కొమ్మలు చాలా బలిష్టంగా ఉంటాయి, దళాలు రావు. దాని చుట్టూతా ఏం చేశాయంటే వేరు మొక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ వేళ్ళమ్మ ఒక్కొక్క వేరే ఇంత లావునుంది ఉండి బృందావనంలోకి ప్రవేశించి గోడలన్నీ నెర్రెలు కొట్టేయించేసింది, నెర్రెలు కొట్టేసింది, కింద నేలను నెర్రెలు కొట్టించేసింది, అంతా కాంక్రీట్ వేసిన నేలను కూడా ఎక్కడికెక్కడ పగలు తీసేసింది. నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు నాన్న, ఏదైనా భూకంపం వచ్చేట్టు అయిపోయిందా అని అనిపించేలాగా చేసిందనమాట. కాబట్టి ముందు ఏ మొక్క మనం వేసుకున్నా, స్వయంగా మన చేతులతో వేసుకున్నా, లేకపోతే అదంతరకు అది పడి మొలిచినా ముందు తప్పకుండా మనం చర్య తీసుకోవాలి. ఏంటి ఇది మనకి ఉండాల్సిన ప్రాంతంలో ఉందా లేదా, దీన్ని మనం ఏం చెయ్యాలి అన్నది తప్పకుండా తీసుకోవాలి. తర్వాత ఒక్కోసారి మనకి గృహాల్లో ఏదైనా కొద్దిగా నెర్రె కొడితే ఆ నెర్రెలోనే ఈ మర్రి విత్తనం కానీ రాగి విత్తనం కానీ పడి ఎలా మొలుస్తుందో మనకు తెలియదండి. చాలా చిత్రంగా ఉంటుంది. దానికి ఒక గుక్కి నీళ్లు పడ్డవు కదా, సరైన మట్టి ఉండదు, ఆ నెర్రెలోనే పడి మొలిచి పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయి అక్కడే చిలవలు పొలవులు చేసి ఆ గోడలను నెర్రెలు కొట్టేసి ఆ ఇల్లు పడిపోయే స్థితికి తీసుకుని వస్తాయి. కాబట్టి ఈ విషయం దేవతా వృక్షాలేనమ్మా, కాదని అన్నాం. కానీ ఇల్లు ఎంతో మనం కష్టపడి కట్టుకుని రూపాయి పోగు చేసుకుని కట్టుకునే గృహాలు కాబట్టి మనకి తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ పెద్ద పెద్ద వృక్షాలు మనకి ఇంటికి దగ్గరలో
మనం పెంచుకోకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. అయితే అమ్మ ఇప్పుడు రావి చెట్టు మర్రి చెట్టు గురించి మీరు చెప్పారు కాబట్టి ఎలాంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటే అంటే శుభ సూచకం అనుకోవచ్చు, మంచిది అంటారు అసలు? చాలా మంచిది. ఎందుకంటే ఇంటి వాతావరణంలో కొద్దిగా మనకి దొడ్డి ఉంది, పెరడు ఉంది, దాంట్లో మనం పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దేవతారాధన పనికొచ్చే పూల మొక్కలు పెంచుకోవటం అనేది మంచి పద్ధతి అండి. తర్వాత ముళ్ళు ఎక్కువగా ఉండేవి, తర్వాత అంటే పాలుగారే మొక్కలు, ఇవి పెంచుకోకుండా ఉంటే మంచిదని శాస్త్రం చెబుతోంది. మనకి ఏదైనా ఈశాన్యం ఉత్తరం ఉంది కదా, వాయువ్యం నుంచి మనకి ఈశాన్యంలోపు ఆ గోడ వైపున ఎక్కడైనా కూడా మీరు గోడ కాంచి మటుకు మొక్కలు పెంచరాదు. ఏ చెట్లైనా పెంచకూడదు, గోడ కాంచి పెంచొద్దు. అదొకటి ఇంటి లెవెల్ చూసుకోవాలి. ఇంటి లెవెల్ చూసుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మ, చుట్టూ మనకి ప్రహరీ గోడ ఉందనుకోండి, ఆ ప్రహరీ గోడ చుట్టూతా కూడా చిన్న గోడలాగా కట్టి, అంటే ఒక తొట్టిలాగా చిన్న గోడలా కట్టి దాని కాంచి మొక్కలు వేసేస్తున్నారు. ఈ ఇంటి గృహ నిర్మాణానికి మీకు నేల మట్టానికన్నా దాన్ని ఎత్తు పెంచి కట్టరాదు. ముందు కొద్దిగా లోతు చేసన్నా కట్టుకోవచ్చు, కానీ ఎత్తు చేసి కట్టరాదు. అది వాస్తు దోషం. తర్వాత దాంట్లో మట్టి పోసి చిన్న చిన్న మొక్కలు పెంచుకోండి. మరువం, దవనం, చామంతి మొక్కలు, కనకాంబరాలు, లేకపోతే మల్లి, ఇట్లాంటివి ఉత్తర భాగంలో పెంచుకోవాలి. మీరేమన్నా ఫల వృక్షాలు అంటే మనకి ఇంటికి అపకారం చేయని ఏంటి, బొప్పాయి, ఏమ్మా సీతాఫలం కూడా పెద్దగా మహావృక్షం అవుతుంది, కానీ దాన్ని కొద్ది వేళ్ళు అంతా ఇబ్బందికరంగా ఉండదు. బొప్పాయి లాంటిది కానీ ఇట్లాంటివన్నీ మీరు దక్షిణ వైపు కానీ అక్కడ పెంచుకునే అవకాశం ఉంటుంది, అట్టా పెంచుకోవచ్చు. చాలామందికి మొక్కలు కూడా మాకు ఇది అచ్చి రాదు, అది రాదు అంటారు, కానీ అది కూడా కొద్దిగా అపోహే. అరటి పెంచుకోవచ్చు. అరటి మొక్క పెంచుకుని మీరు సంవత్సరానికి ఒకసారి ఆ అరటి చెట్టు కింద హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం ఎంతో ఉత్తమోత్తమం కదా, చేసుకోవచ్చు. దీపం పెట్టుకోవచ్చు. తర్వాత హనుమంతుడికి సంబంధించిన దండకాలు కానీ ఏమన్నా సాయంత్రం పూట కూర్చుని చక్కగా అరటి చెట్ల దగ్గర కూర్చుని పారాయణం చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవచ్చు. అరటి చెట్టు చాలా శుభప్రదమైనది, చేసుకోవచ్చు. తులసి మొక్క తప్పకుండా పెంచుకుని తీరాలి. తులసి మొక్క తప్పకుండా పెంచుకుని తీరాలి. తులసి కోటనమ్మ ఎప్పుడైనా కూడా ఏ గోడకి ఆంచి వేయరాదు. తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి నెలసరి ఇబ్బంది రోజులు ఉంటారు కాబట్టి మీరు దోవకు అడ్డంగా కనుక వేస్తే వాళ్ళు వచ్చిపోయే టైంలో దాన్ని తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. అంటుముట్టు వాళ్ళు ఎవరన్నా తగులుతారా, వచ్చేపోయే వాళ్ళు ఆ బట్టలతో ఈ బట్టలతో తగులుతారా, ఇవన్నీ పరిశీలన చేసుకుని తులసి మొక్కను కూడా మీకు ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగని చోట వేసుకోవటం అనేది మంచి ఒక పద్ధతి అనమాట. తప్పకుండా ఏ మొక్క ఉన్నా ఉండకపోయినా తులసి మొక్క ఉండాలి. ఎందుకు ఉండి తీరాలంటే దుష్టగ్రహాలేవి లోపలికి రానివ్వదు. అదేంటి చాలా మంచి పద్ధతి. తర్వాత అంతా గచ్చు చేస్తున్నారు, వాకిలి ముందైనా సరే కొద్దిగా మట్టితో కూడిన నేల ఉంచుకుని అప్పుడప్పుడు ఆవు పేడను తీసుకొచ్చుకుని దాన్ని అలుక్కోవటం అనేది మంచి పద్ధతి. దానివల్ల కూడా దుష్టగ్రహాలు లోపలికి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మొక్కలు పెంచుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. మంచి తల్లి.